నమస్తే టీవీఎస్ గారు. నమస్తే. సార్ మనం చూసుకుంటే 'జీవి రెడ్డి' చాలా స్వల్ప కాలంలో పార్టీకి చాలా చూస్తున్నాం చాలా త్వరితగతిన పదవులు రావడం గావచ్చు, వచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు అయితే మీ అందరికీ మీకు తెలిసిందే. సో, మొత్తానికి 'జీవి రెడ్డి' మళ్ళీ చంద్రబాబు నాయుడు అంటే కూటమి ప్రభుత్వం ఏదైతే దీంట్లో వచ్చిన 'జీవి రెడ్డి' ఇష్యూ వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వంపై మళ్ళీ విచ్చలవిడిగా వైసీపీకి సంబంధించిన నేతలు గావచ్చు, వాళ్ళ ఛానెల్‌లు గావచ్చు, పదే పదే దీన్ని ఒక బేస్ చేసుకొని జగన్ ఖచ్చితంగా దీని మీద ఒక కన్నేసి మరి ఆ జీవిరెడ్డి ఇష్యూ చూస్తున్నాడు. మొత్తానికి ఈరోజు జీవిరెడ్డి ఏదైతే ట్వీట్ చేయడం వల్ల బాబు గారికి చాలా సపోర్టివ్‌గా మాట్లాడ్డాన్ని ఎలా చూడాలండి? అంటే మళ్ళా ప్యాడ్లు కట్టుకుంటున్నాడా? అవును. మళ్ళా బ్యాటింగ్‌కొస్తున్నాడా? అంటే హ్మ్. ప్యాడ్లు ఇసిరేయటం, లేకపోతే అవును. ప్యాడ్లు మళ్ళా కట్టుకోవటం అది హ్మ్. కాదు. ఇక్కడ హ్మ్. జీవిరెడ్డి ఆవేశం ఉండకూడదు. చిన్న హ్మ్. వయసు, ఆ! హ్మ్. ఎంతో ఉన్నత స్థానానికి చేరాల్సిన భవిష్యత్తుంది. ఆ! హ్మ్. హ్మ్. పార్టీ గూడా అతనికి గుర్తించింది. సీనియర్స్‌ను గూడా కాదని ఆయనకి వెంటనే పదవి గూడా ఇచ్చింది. ఇచ్చింది. అవును. అవును. మొన్న ఎక్కడో చూశాను. ఎక్కడో విన్నాను. రమణారెడ్డి ఏది మన కడప ఆనం వెంకటరమణారెడ్డి మాటలు గూడా. హ్మ్. హ్మ్. అతనికి ఇంటలెక్చువల్ ఎవరు 'జీవి రెడ్డి'. అతను హ్మ్. ఆహ్, మ మంచి వాయిస్, స్పష్టమైనటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. సమాజం పట్ల, రాజకీయాల పట్ల దేని గురించైనా అనర్గళంగా మాట్లాడతారు. తన హ్మ్. గొంతుతో అటు కాంగ్రెస్ పార్టీ స్పోక్స్ పర్సన్‌గా చాలా ఏళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవలందించారు. అవును. అన్ని డిబేట్స్‌లో మాట్లాడుతూ. అదే విధంగా తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలుగుదేశం పార్టీ గొంతు వినిపించారు. ఆ! హ్మ్. హ్మ్. కానీ 2.5 ఏళ్లలోనే ఆయనకి చక్కటి ఇదొచ్చేసింది. ఏది ఇప్పుడు ఎన్నికలకి 2.5 ఏళ్ల ముందు చేరాడు హ్మ్. తెలుగుదేశం హ్మ్. పార్టీలో. హ్మ్. 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 తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత ఫస్ట్ లిస్ట్‌లో పేరు రాలేదని బరస్ట్ అయ్యారు. హ్మ్. అవును. అవును. లేదు తనేదో అపాయింట్‌మెంట్ అడిగితే కపర్ది ఇవ్వలేదు అని జెప్పి, ఆ రోజు చంద్రబాబు పీఏ పైన ఫైర్ అయ్యాడు. ఆ! అవును. అవును. ఇప్పుడు చంద్రబాబు పీఏ పైన ఫైర్ అవ్వటం అంటే చంద్రబాబు పై ఫైర్ అవ్వటమే. అవును. చంద్రబాబు వేరు, పీఏ వేరు కాదు గదా! పీఎస్‌లు, పీఏలు వీళ్ళందరూ ఆయన చెప్పు చేతల్లో పనిజేసేవాళ్ళు. ఆ! అవును. అవును. నువ్వు పీఏని తిడుతున్నావంటే అర్థం ఏంటి? నీ అసంతృప్తిని పీఏ పైన వ్యక్తీకరిస్తున్నావంటే అధ్యక్షుడి పైనే నీ అసంతృప్తిని వ్యక్తీకరించినట్లు లెక్క. హ్మ్. అవును. అవును. కాకపోతే అది గూడా సహించారు. దాన్ని గూడా మన్నించారు. ఆ! హ్మ్. హ్మ్. తర్వాత మళ్ళా ఇంకోసారి గూడా ఏదో ఇలాగే బరస్ట్ అవ్వటము, ఏదో ఛానల్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ హ్మ్. అయినా హ్మ్. అతను మరి పార్టీకి చేసిన సేవలకు గావచ్చు, అతన్ని ఇంటలెక్చువల్ అతను ఉపయోగించుకోవాలన్న ఆలోచన గావచ్చు, ఫైబర్ నెట్ అతి కీలకమైనటువంటి కార్పొరేషన్. చంద్రబాబు మానస పుత్రిక. అవును. హ్మ్. అవును. నాశనం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఏది ఫైబర్ నెట్‌లో మొత్తం వీళ్ళందరినీ వైసీపీ కార్యకర్తలందరిని పెట్టి జీతాలివ్వడం. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను ఫైబర్ నెట్‌లో సంస్కరణలు తీసుకొచ్చాను, తీసుకురావాలనుకుంటున్నాను. ఐఏఎస్ ఎవరో అడ్డం పడ్డారు అని అతని హ్మ్. మీద పడ్డారు. అవును. ఆయనకి 4 ఉన్నాయి బాధ్యతలు. ఏది హ్మ్. ఐఏఎస్ దినేష్. అవును. అతనికేంటి అవును. అటు ఆర్‌టిజిఎస్ చాలా చాలా 3, 4 శాఖలు ఆయన చూస్తున్నప్పుడు హ్మ్. కొద్దిగా ఓర్చుకునుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. అవును. అవును. లేదు సంబంధిత మంత్రితోనో, లేకపోతే ఆ సంబంధిత శాఖ కార్యదర్శితోనో సెక్రటరీ. అవును. అవును. లేకపోతే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టికి గూడా తీసుకువెళ్ళొచ్చు. ఆ! అవును. ముఖ్యమంత్రి ఏ ఎప్పుడైనా వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఇప్పుడు పట్టాభి ఉన్నారు. హ్మ్. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్. అవును. ఎన్నో ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ సేవలందించారు పట్టాభి. పట్టాభి చాలా ఇబ్బందులు పడ్డాడు. పట్టాభి ఇంటిపై దాడులు జరిగాయి. ఆయన చంపాలని ప్రయత్నించారు. దానికోసమే గదా! గన్నవరం పార్టీ కార్యాలయం తగలబెట్టింది. ఆ రోజు పట్టాభిపై హత్యాయత్నం. అవును. అవును. మంగళగిరి పార్టీ ఆఫీస్‌పై దాడి, విధ్వంసం. అది పట్టాభిపై హత్యాయత్నం. హ్మ్. హ్మ్. వీటన్నిటిని తట్టుకొని ఇప్పటికీ అతను నిబద్ధత, అతని అంకిత భావం, లీడర్ పట్ల లాయల్టీ ఏది అది గదా! ఒక కార్యకర్తకు ఉండాల్సినటువంటి కనీస అర్హతలు. హ్మ్. అవును. అవును. ఇప్పుడు ఆనం వెంకటరమణారెడ్డి, పట్టాభి ఎంతమంది కార్పొరేషన్ చైర్మన్‌లుగా పనిచేస్తున్నారు ప్రెజెంట్ వీళ్ళందరినీ గుర్తించి వీళ్ళకి ఈ స్థానాలు ఇచ్చిందెందుకు? రాబోయే హ్మ్. కాలంలో కాబోయే నాయకులు వీళ్ళు. అవును. అవును.
వీళ్ళు ఇక్కడ చేసినటువంటి ఈ పెర్ఫార్మెన్స్ కి రేపు వీళ్ళకి నియోజకవర్గాల్లో వీళ్ళే ఇన్ఛార్జీలుగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అవును. అవును. విస్తృత అవకాశాలు ఉన్నాయి జగన్. ఏంటి రాబోయే కాలంలో నీకు ఇప్పుడు మనకి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉంది. దాని ప్రకారం పునర్విభజన జరుగుతుంది. ఏది అవును. నియోజకవర్గాల పునర్విభజన. అది ఇప్పటికే ఆలస్యమైంది. 10 ఏళ్ళైనా నియోజకవర్గాల పునర్విభజన చేయలేదు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో. అవును. అవును. ఆంధ్రప్రదేశ్లో ఒక 50 సీట్లు పెరుగుతాయి అసెంబ్లీ. తెలంగాణలో ఒక 25 సీట్లు పెరుగుతాయి అసెంబ్లీ. అదే కాదు, అసలు దేశవ్యాప్తంగా నియోజకవర్గాల పునర్విభజన రేపు మాపు ప్రారంభం కాబోతోంది. మొత్తం నియోజకవర్గాలు అన్ని కూడా పునర్విభజన చేస్తే వీళ్ళకి కొత్త నియోజకవర్గాలు వస్తాయి. అవును. అవును. వీళ్ళందరూ అక్కడ కంటెస్ట్ చేసి వీళ్ళు అక్కడ ప్రజల్లో, ప్రజాక్షేత్రంలో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూపించే అవకాశం ఉంది. వాళ్ళ యొక్క స్కిల్స్ నిరూపించుకునే అవకాశం ఉంది. ఇన్ని విస్తృత అవకాశాలు రాబోతుంటే తొందరపాటు, దూకుడుతనం, దుందుడుకుతనం రాజకీయాల్లో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నిన్నేదో ట్వీట్ చేసినట్టున్నాడు జీవి రెడ్డి. ఏది ఈ బడ్జెట్ గురించి కామెంట్స్ ఏదో చెబుతూ పయ్యావుల కేశవ్ అద్భుతమైన బడ్జెట్ ఇచ్చాడు, అటు హామీలు అమలుకి కేటాయింపులు కానీ, ఇటు అభివృద్ధికి కేటాయింపులు కానీ, నీకు సమతుల్యంగా బడ్జెట్ కేటాయింపులు దగ్గర 3.26 లక్షల కోట్లతో ఇచ్చిన బడ్జెట్. అటు బీసీ సప్లాన్కి నీకు 45,000 కోట్లు పెట్టారు, ఇటు ఎస్సీ సప్లాన్కి 20,000 కోట్లు పెట్టారు, ఎస్టీకి 8,000 కోట్లు పెట్టారు, ముస్లింస్కి 5,000 కోట్లు పెట్టారు. ఇదేంటి, ఇది వెల్ఫేర్ సైడ్. అదే కాదు, నీకు అటు అమరావతికి 6,000 కోట్లు కానీ, ఇటు పోలవరానికి 6,000 కోట్లు కానీ, నీకు మొత్తం అటు 13 జిల్లాల అభివృద్ధికి, ఇరిగేషన్కే నీకు 18,000 కోట్లు పెట్టారు. అంటే మూలధన వ్యయం, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 40,000 కోట్లు చూపించాడు పయ్యావుల కేశవ్. అంటే ఏంటి, అటు పేదల ఇళ్ల నిర్మాణం, ఇటు ఇరిగేషన్ ప్రాజెక్టుల నిర్మాణం, మరోవైపు రోడ్లు. గవర్నర్ ప్రసంగంలోనే మాట్లాడారు కదా, ఇది ఇప్పుడు 3 నెలల్లో 26,000 కిలోమీటర్లు గుంతలు పూర్తి చేశారు. రోడ్లు వేస్తున్నారు, అటు రైల్వే ప్రాజెక్టుల వర్క్ జరుగుతోంది, కేంద్రం నుంచి నిధులు వస్తున్నాయి. అంటే ఏంటి, ఆంధ్రప్రదేశ్ ఇవాళ స్వర్ణాంధ్రగా మారుతున్నటువంటి ఈ పరిణామ క్రమంలో ఇది ఒక ట్రాన్సిషన్ పీరియడ్. నిన్న పయ్యావుల కేసు స్పీచ్ లో కూడా ఏం మాట్లాడాడు, బాబు నాయకత్వం భవిష్యత్ తరాలకు అదృష్టం అన్నాడు. చూసావా అసలు ఆ ఒక్క సెంటెన్స్ లో ఎంత అద్భుతమైన మీనింగ్ ప్రజలకు ఇవ్వగలిగాడు. నాయకుడు అనేవాడు ఆ విధంగా కమ్యూనికేషన్ ఇవ్వాలి. ఏది, ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబుని నిజంగా ఇంతగా ఎక్స్పోజ్ చేసిన నాయకుడిని నేను గతంలో ఎప్పుడు చూడలే 42 ఏళ్ల చరిత్రలో. చంద్రబాబు యొక్క నాయకత్వ సామర్థ్యాన్ని కేశవ్ నిన్న ఆ 50 నిమిషాల ప్రసంగ పాఠంలో ఒకవైపు జగన్ పైన సెటైర్లు, మరోవైపు చంద్రబాబు యొక్క సమర్థతని ఎంత చక్కగా తీసుకెళ్ళగలిగాడు. హిరోషిమాతో బిగిన్ చేశాడు. హిరోషిమా దాడిలో నీకు జపాన్ ఎలా నాశనం అయిందో, జపానే కోలుకోగలైనది అణు విధ్వంసం నుంచి, ఆంధ్రప్రదేశ్ కోలుకోలేదా ఆర్థిక విధ్వంసం నుంచి అన్నాడు. ఇట్లా తీసుకున్న దీంట్లో చంద్రబాబు ఏమన్నాడు, కేసీఆర్ ఒకటే మాట అన్నాడు, డ్రిప్ ఇరిగేషన్ దేశంలో లేనప్పుడు డ్రిప్ ఇరిగేషన్ తెచ్చిన వ్యక్తి మన ముందున్నాడు. ఎవరు, చంద్రబాబు. దేశమంతా డ్రిప్ ఇరిగేషన్ ఉన్నప్పుడు దాన్ని లేకుండా చేసినాడు, మన ముందే ఉన్నాడు అన్నాడు. అంటే ఎవరు, జగన్మోహన్ రెడ్డి. డ్రిప్ ఇరిగేషన్, హార్టికల్చర్, ఇవాళ సూక్ష్మ సేద్యం దేశంలో లేదు. ఏది, స్ప్రింక్లర్ గాని, డ్రిప్ గాని, తుంపర సేద్యం అంటాము, అది దేశంలో లేనప్పుడు వాజ్పేయి ఏం చేశారు, చంద్రబాబుని టాస్క్ ఫోర్స్ చైర్మన్ గా పెట్టారు, సురేష్ ప్రభు వీళ్ళని. వీళ్ళు తీసుకొచ్చారు డ్రిప్ ఇరిగేషన్. ఇవాళ అనంతపురం, ఇవాళ కడప, నీకు వేంపల్లి అనేది నీకు అసలు తలసరి ఆదాయంలో నంబర్ 1. ఏది, ఆ వేంపల్లి మండలం అసలు రాష్ట్రంలో నీకు గుంటూరు దాలదు, విశాఖ దాలదు అనమాట. అంటే అక్కడ బనానా హబ్ గా, ఇవాళ పులివెందుల్లో బనానా ఇంత పండుతోందంటే, హార్టికల్చర్ హబ్ గా రాయలసీమ అయిందంటే ఆ రోజు చంద్రబాబు తీసుకొచ్చిన డ్రిప్ ఇరిగేషన్. దాన్ని జగన్ ఏం చేశాడు, ఆ డ్రిప్ ఇరిగేషన్ ఇది తీసేశాడు, ఏది, సబ్సిడీ.
అవును. ఎస్సీ అవును. ఎస్టీలకి 90% సబ్సిడీ ఉండేది. మళ్ళీ ఇప్పుడు వీళ్ళు పెట్టారు 100% ఇచ్చేస్తున్నారు సబ్సిడీ. హ్మ్. అంటే వీళ్ళంతా కూడా అంబాసిడర్స్, హ్మ్. వీళ్ళంతా హ్మ్. కూడా కమ్యూనికేటర్స్. ఏది హ్మ్. ప్రభుత్వంలో జరుగుతున్న మంచిని తీసుకువెళ్ళాలి అవును. ప్రజల్లోకి. జీవీ రెడ్డి ఏం చేశారు? తొందరపడ్డాడు. హ్మ్. ఏంటి, 400 మందిని నేనే తీసేశాను, 400 మందికి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు అని చెప్పి హ్మ్. మొట్టమొదటిసారి నేను తీసుకెళ్ళాను. హ్మ్. హ్మ్. వాస్తవమా? హ్మ్. నిజమా? హ్మ్. 400 మందిని డిజిటల్ కార్పొరేషన్‌లో పెట్టి జీతాలు ఇస్తున్నారని ఆల్రెడీ జీవీ రెడ్డి మాట్లాడక ముందే మీడియా ఎప్పుడో హైలైట్ చేసింది. హ్మ్. ఈనాడు, హ్మ్. ఆంధ్రజ్యోతి అనేక కథనాలు గత 4 ఏళ్లుగా ఇస్తున్నాయి. ఆర్టీజీఎస్‌లో ఇంతమందిని పెట్టారు. హ్మ్. హ్మ్. మైనింగ్ కార్పొరేషన్‌లో ఇంతమందిని పెట్టారు. ఆ! పెద్దిరెడ్డి సిఫారసుల మేరకి 75 మందిని పలానా చోట పెట్టారు. అవును. అవినాష్ రెడ్డి సిఫారసు లెటర్‌లు తీసుకొస్తే 48 మందిని ఇందులో పెట్టారు అని చెప్పి మీడియాలో వచ్చాయి. ఆ! అవును. అవును. అవేమి జీవీ రెడ్డి బయట పెట్టాడని ఇక్కడ కాదు గదా! హ్మ్. 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 ప్రభుత్వాన్ని బలపరిచేటట్టుగా కార్పొరేషన్ చైర్మన్‌లు పనిచేయాలి గానీ, ప్రభుత్వానికి గుదిబండలుగా మారకూడదు. అవును. అవును. ఏది, ఇవాళ వీళ్ళు ప్రభుత్వానికి ఉత్ప్రేరకాలుగా పనిచేయాలి. హ్మ్. ఏంటి, కెటలిస్టులుగా పనిచేయాలి. అటు పార్టీకి గాని, ప్రభుత్వానికి గాని గుదిబండలు కాకూడదు. అవును సార్. హ్మ్. వ్యక్తి ముఖ్యం గాదు. హ్మ్. వ్యవస్థ ముఖ్యం. హ్మ్. అవును. ఇవాళ వ్యక్తి వ్యవస్థను సవాల్ చేస్తే అవును. ఇది ఇక్కడ దెబ్బతింటుంది. ఆళ్ళు ఐఏఎస్‌లు. వాళ్ళతో పని చేయించుకోవటంలోనే వీళ్ళ యొక్క సామర్థ్యం, వీళ్ళ యొక్క చాకచక్యం ఆధారపడి ఉంటుంది. నాయకత్వ లక్షణం అది. ఇప్పుడు ఒకవైపు చంద్రబాబు చేయించుకోవటంలో అందరు ఐఏఎస్‌లు చంద్రబాబుకి కోఆపరేట్ చేస్తున్నారా? హ్మ్. అందరూ హ్మ్. ఐపీఎస్‌లు కోఆపరేట్ చేస్తున్నారా? హ్మ్. కోఆపరేట్ చేసేలా చేసుకునే సత్తా నీలో ఉండాలి. అవును. ఓర్చుకోవాలి. తర్వాత మన యొక్క సత్తా చూపిచ్చాల. అవును. అవును. ఇది, ఇది కొరవడింది. ఏది, జీవీ రెడ్డిలో. హ్మ్. ఏదైనా ఆయన గనక మళ్ళా రాజకీయాల్లో మళ్ళా ఆయన తన యొక్క ఇది చూపించినా, పార్టీలో మళ్ళా ప్రవేశించినా అందరూ స్వాగతిస్తారు. అవును. అవును. పార్టీ జీవీ రెడ్డిని వదులుకోలేదు గదా! జీవీ రెడ్డే పార్టీని వదులుకున్నాడు. అవునవును. కరెక్టే సార్. ప్రభుత్వం జీవీ రెడ్డిని వదులుకోలేదు గదా! జీవీ రెడ్డే ప్రభుత్వాన్ని వదులుకున్నాడు. వదులుకున్నాను. అవును. అవును. మళ్ళా జీవీ రెడ్డి గనక వస్తానని, లేదు పార్టీలో మళ్ళా యాక్టివేట్ అవుతానని, లేదు గవర్నమెంట్‌లో చేరతానంటే హ్మ్. కన్సిడర్ చేస్తుంది పార్టీ అయినా, ప్రభుత్వం అయినా. అవును. కాకపోతే ఇది మంచిది కాదు. అవును. నాయకుడికి ఉండాల్సిన లక్షణం ఇది కాదు. కాదు. అవును. అవును. సో, చూద్దాం సార్ మొత్తానికి 'జీవి రెడ్డి' ట్వీట్‌ని ఎలా చూడాలి ఏంటి? మొత్తానికి వైసీపీ మాత్రం ఈ 2 రోజులు మాత్రం చాలా గట్టిగానే ఉపయోగించుకుంది. సో, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. నమస్తే. నేను Please subscribe to Leo News for more videos.